స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం నాటి సామాజిక, ఆర్థిక నియమాల లోతుల్లోకి వెళ్దామన్నమాట. అవును. మనం చూడబోయేది పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము కదా? అవును. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం. అంటే మోషే ఇజ్రాయేలీయులకు ఇచ్చిన ఆ రెండవ ధర్మశాస్త్రం. హ్మ్. ఇందులో కొన్ని నిజంగా ఆశ్చర్యపరిచే విషయాలు, ఆలోచింపచేసే నియమాలున్నాయి. ఖచ్చితంగా. ముఖ్యంగా విడుదల సంవత్సరం గురించి, పేదల పట్ల ఎలా ఉండాలి అనే దాని గురించి. అలాగే హెబ్రీయుల దాస్య నియమాలు, కొన్ని ఆచారాలు కూడా. ఈ పురాతన సూత్రాల వెనుక అసలు ఆలోచన ఏంటి? ఆ! ఆనాటి సమాజం ఎలా ఉండేది? వాళ్ళ నైతిక విలువలు ఎలా రూపుదిద్దుకున్నాయి? ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ నియమాల అన్వేషణ మొదలుపెడదామా? తప్పకుండా. మొదటి అంశం, ఈ విడుదల సంవత్సరం. ప్రతి 7వ సంవత్సరం చివర్లో ఏదో ఒక పెద్ద మార్పు జరగాలని ఈ అధ్యాయం చెప్తోంది. అవును. ముఖ్యంగా అప్పుల విషయంలో. తమ పొరుగువారికి అంటే తోటి ఇస్రాయేలీయునికి ఎవరైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ! ఆ 7 సంవత్సరంలో దాన్ని రద్దు చేసేయాలి. తిరిగి అడగకూడదు. 15వ అధ్యాయం 2వ వచనంలో దీన్ని ఏకంగా యెహోవాకు గడువు అని పిలిచారు. అంటే ఇది దేవుని పేరిట జరిగే ఒక విడుదల అన్నమాట. హ్మ్. కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది గదా! అవును, అదే చెప్పబోతున్నాను. ఈ నియమం కేవలం తోటి ఇస్రాయేలీయులకే వర్తిస్తుంది. అన్యులు అంటే విదేశీయుల దగ్గర ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవచ్చు అని మూడవచనం చెప్తోంది. ఇది కొంచెం ఆలోచింపజేసే విషయం కదూ. నిజమే. పైకి ఇది కేవలం ఒక ఆర్థిక నియమంలా కనిపిస్తున్నా దీని వెనుక చాలా లోతైన సామాజిక, ఆధ్యాత్మిక ఉద్దేశ్యాలున్నాయి. యెహోవాకు గడువు అనడంలోనే ఆ విషయం తెలుస్తోంది కదా. అవును. ఇది దేవుని ఆధిపత్యాన్ని, ఆయన ఏర్పాటు చేసిన ఒక క్రమాన్ని గుర్తుచేస్తోంది. దీని అసలు లక్ష్యమేమై ఉంటుందంటే సమాజంలో ఆర్థిక అంతరాలు మరీ పెరిగిపోకుండా చూడటం. అంటే కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి తరతరాలుగా పేదరికంలో మగ్గిపోకుండా ఒక రక్షణ లాంటిదా? సరిగ్గా. ప్రతి ఏడేళ్లకొక్కసారి ఆ వ్యవస్థను కొంత సరిచేయడం ద్వారా అందరికీ మళ్లీ నిలదొక్కునే అవకాశమివ్వాలనే ఆలోచనిది. ఇది సమాజ ఐక్యతను కూడా బలపరుస్తుంది. అంటే ఇది వ్యవస్థలోనే ఏర్పాటు చేసిన ఒక రకమైన ఆర్థిక సమతుల్యతా యంత్రాంగం లాంటిదనమాట. అంతే. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థీకృత కరుణ, సిస్టమిక్ కంపాషన్. అంతేకాదు, ఈ నియమాలను పాటిస్తే గొప్ప ఆశీర్వాదాలుంటాయని కూడా వాగ్దానముంది. అవును, 4-5 వచటాల్లో మీలో బీదలు ఉండనే ఉండరు అనుంది. మ్మ్. దేవుడు వాళ్ళనెంతగా ఆశీర్వదిస్తాడంటే వాళ్ళు ఇతరులకు అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారని కూడా ఉంది. ఇది వినడానికి చాలా గొప్పగా ఉంది. కాని నిజ జీవితంలో ఇది ఎంతవరకు అమలైంది? అంటే 7 ఏళ్లకు ఒకసారి అప్పు రద్దవుతుందని తెలిస్తే ఆ 6వ సంవత్సరంలో అప్పు ఇవ్వటానికెవరు ముందుకొస్తారు అనే సందేహం సహజమే. ఆచరణలో సవాళ్లుండే ఉంటాయి. నిజమే. ఆ విషయం కూడా ఈ అధ్యాయంలోనే ప్రస్తావనకొస్తుంది కదూ. పేదల పట్ల వైఖరి గురించి చెప్పేటప్పుడు అవును. అక్కడికే వద్దాం. విడుదల సంవత్సరం గురించి చెప్పాక సహజంగానే పేదలకు ఎలా సహాయం చేయాలనే విషయం వస్తుంది. మ్, ఇక్కడ భాష చాలా బలంగా ఉంది. మ్, సహోదరుల్లో ఎవరైనా బీదవాడు కనిపిస్తే నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు, నీ చెయ్యి ముడుచుకొనకూడదు అని స్పష్టమైన ఆజ్ఞ. అంటే కనికరం చూపించాలి, సహాయం చేయడానికి వెనకాడకూడదు అని. ఎలా సహాయం చేయాలో కూడా చాలా నిర్దిష్టంగా చెప్పారు. అవశ్యముగా నీ చెయ్యి చాచి. మ్, వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా వాళ్ళ అవసరం పూర్తిగా తీరేలా సహాయపడాలి అన్నమాట. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే ఇది కేవలం దయాగుణం చూపించడం కాదు. అవును, దీన్ని ఒక బాధ్యతగా చెప్పారు. తోటి సమాజ సభ్యుడి పట్ల ఇది మన విధి అన్నట్టుగా. మీరిందాక అన్నట్లు ఆ ఆచరణలో ఉండే సవాలును కూడా గుర్తించారు. అంటే 7వ సంవత్సరం దగ్గర పడుతుంది, ఇప్పుడు అప్పిస్తే తిరిగి రాదేమో అనే ఆలోచన రాకూడదు అన్నారు కదా. సరిగ్గా. ఆ చెడు ఆలోచన మనస్సులోకి రానియ్యకూడదు, ఆ కారణంతో సహాయం ఆపకూడదు అని 9వ వచనంలో ప్రత్యేకంగా హెచ్చరించారు. ఇది చాలా ముఖ్యం. హ్మ్. అంటే కేవలం పైకి చేసే పని కాదు, మనస్సులో ఉన్న ఉద్దేశం కూడా దేవునికి ముఖ్యమని తెలుస్తోంది. అలా చేయకపోతే ఆ పేదవాడు దేవునికి మొరపెడితే అది నీకు పాపమవుతుందని కూడా హెచ్చరిక ఉంది. అంటే సహాయం చెయ్యాలనే నైతిక బాధ్యత ఆర్థికపరమైన లెక్కల కంటే గొప్పది అని చెప్పడం. ఖచ్చితంగా. అంతేకాదు, ఇలా ఉదారంగా ఇవ్వడం వల్ల నష్టపోతామని అనుకోవద్దని, దానివల్ల దేవుడు వారి పనులన్నిట్లోనూ ఆశీర్వదిస్తాడని
10వ వచనంలో భరోసా కూడా ఇచ్చారు. అయితే అదే సమయంలో వాస్తవికతను కూడా అంగీకరించారు కదా. అవును, 11వ వచనంలో బీదలు దేశంలో ఉండక మానరు అని ఉంది. అంటే ఈ నియమాలన్నీ పాటిస్తే పేదరికమే పోతుందని కాదు. పేదలు ఎప్పుడూ ఉంటారు, కాబట్టి వారికి సహాయం చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత నిరంతరం ఉంటుంది అని చెప్పడం. సరిగ్గా. దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఇది ఆనాటి సమాజంలో ఒక రకమైన సామాజిక భద్రతా వలయాన్ని, అంటే సోషల్ సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసే ప్రయత్నంలా ఉంది. బలహీనులను ఆదుకోవటానికి ఒక వ్యవస్థను సూచిస్తోంది. ఆ కాలంలోనే ఈ సామాజిక భద్రత అనే ఆలోచన ఉండటం నిజంగా ఆసక్తికరం. సరే, మరి పేదరికం వల్లనో వేరే కారణాల వల్లనో తమ స్వేచ్ఛను కోల్పోయి దాస్యంలోకి వెళ్లిన హెబ్రీయుల పరిస్థితి గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఇది కూడా చాలా భిన్నంగా అనిపిస్తోంది. అవును, ఇది మరో కీలకమైన అంశం. ఒక హెబ్రీయుడు అంటే ఇజ్రాయేలీయుడు, స్త్రీ అయినా పురుషుడైనా, తనకు తాను అమ్ముడుపోయినా లేదా అప్పు తీర్చలేక దాసుడుగా మారినా వాళ్ల పరిస్థితేంటి? నియమం చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే సేవ చెయ్యాలి. అవును, 15వ అధ్యాయం 12వ వచనం. 7వ సంవత్సరం రాగానే వాళ్లను స్వేచ్ఛగా విడిపించి పంపించెయ్యాలి. అంతటితో ఆగలేదు. అక్కడే అసలు విశేషముంది. వాళ్లను పంపించేటప్పుడు వట్టి చేతులతో వాని పంపక అని గట్టిగా ఆజ్ఞాపించారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కదూ. మనం దాస్యం అనగానే ఊహించే బానిసత్వానికి ఇది చాలా భిన్నంగా ఉంది. అవును, ఆ చాటల్ స్లేవరీ లాంటిది కాదు. దీనికి కాలపరిమితుంది, 6 ఏళ్లు. అంతకన్నా ముఖ్యంగా విడుదల సమయంలో వాళ్లకి జీవనాధారం కల్పించాలి. 14వ వచనంలో ఏమి ఇవ్వాలో కూడా చెప్పారు. నీ మందలో నుండియూ, నీ కళ్లములో నుండియూ, నీ ద్రాక్షగానుగలో నుండియూ ఉదారముగా అతనికి సమకూర్చవలను. అంటే గొర్రెలు, మేకలు, ధాన్యం, ద్రాక్షారసం లాంటివి ఇవ్వాలి. వాళ్లు కొత్త జీవితం మొదలుపెట్టడానికి ఇది అవసరమన్నమాట. ఇది కేవలం దానం కాదు. వాళ్ల 6 ఏళ్ల సేవకు ఒక రకమైన ప్రతిఫలం లేదా పునరావాస సహాయం లాంటిది. ఖచ్చితంగా. ఈ ఉదారత వెనుక ఉన్న కారణం కూడా చాలా లోతైనది. అదే ఆ 15వ వచనంలో చెప్పారు కదా, ఐగుప్తులో దాసత్వాన్ని గుర్తుపెట్టుకోమని. అవును, నీవు ఐగుప్తు దేశములో దాసుడవయ్యుంటి అనియు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించననియు నీవు జ్ఞాపకము చేసుకొనవలెను. అందుచేత నేను ఈ సంగతిని నేడు నీకాజ్ఞాపించుచున్నాను. అంటే తమ గతాన్ని, ఆ బానిసత్వ అనుభవాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు తమ దగ్గర పనిచేస్తున్న వారి పట్ల మానవీయంగా, గౌరవంగా ప్రవర్తించాలని నేర్పిస్తున్నారు. తమ విముక్తి అనుభవం ఇతరుల పట్ల బాధ్యతకు పునాది కావాలన్నమాట. జ్ఞాపకమనేది నైతిక ప్రవర్తనకు ఎలా ప్రేరణ కాగలదో చెప్పే అద్భుతమైన ఉదాహరణ ఇది. నిజంగా. అయితే ఒకవేళ ఆ సేవకుడు వెళ్లడానికి ఇష్టపడకపోతే, యజమానితో, అతని కుటుంబంతో ఉండటమే ఇష్టమైతే, దానికి కూడా ఏదైనా మార్గం ఉందా? ఉంది. ఆ అవకాశం కూడా కల్పించారు. అది కూడా ఈ నియమాల్లో భాగమే. 16వ వచనంలో ఆ సేవకుడు, నేను నిన్ను, నీ ఇంటివారిని ప్రేమించుచున్నాను, నీ యొద్ద నాకు మేలు కలుగుచున్నది గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళనని చెబితే. అప్పుడు వేరే పద్ధతి ఉంది. అవును, యజమాని ఒక కదురు అంటే ఆ పదునైన పరికరం తీసుకుని ఆ సేవకుడి చెవిని ద్వారబంధానికి ఆనించి గుచ్చాలి. ఇది ఒక శాశ్వతమైన గుర్తన్నమాట. అంతే. అప్పుడు ఆ సేవకుడు జీవితాంతం ఆ యజమానికి సేవకుడుగా ఉంటాడు. ఇదే నియమం దాసురాలికి కూడా వర్తిస్తుంది. ఇది బలవంతం కాదు, సేవకుని స్వచ్ఛంద నిర్ణయం మీద ఆధారపడిన ఒప్పందం. అంటే ఆ వ్యక్తి తన స్వేచ్ఛ కంటే ఆ కుటుంబంతో ఉన్న బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నాడని ఇది సూచిస్తుంది. ఒక రకంగా అలాగే అనుకోవచ్చు. యజమాని వైపు నుండి కూడా ఒక మాట చెప్పారు కదా, 6 ఏళ్ల తర్వాత పంపించేయడం గురించి. అవును, యజమాని కూడా ఒక సూచన ఉంది. 7వ సంవత్సరంలో ఆ సేవకుణ్ణి విడిపించి వనరులతో పంపించడం నీకు కష్టంగా అనిపించకూడదు అని. ఎందుకని? ఎందుకంటే ఆ 6 సంవత్సరాల సేవ ద్వారా అతను ఒక మామూలు జీతగాడికిచ్చే జీతానికి 2 విలువైన పని నీకు చేశాడని వాక్యం వివరిస్తుంది. జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను అని. కాబట్టి వారిని అలా పంపించడం నష్టం కాదు, అది న్యాయం అని చెప్పకనే చెబుతోంది. అవును, ఇలా చేయడం వల్ల కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని మళ్ళీ వాగ్దానం. చూడండి, ప్రతి నియమం వెనుక ఒక నైతిక కారణం, ఒక వాగ్దానం ఎలా ముడిపడి ఉన్నాయో. ఇది నిజంగా చాలా సమగ్రమైన వ్యవస్థలా కనిపిస్తోంది. ఇక ఈ అధ్యాయం చివర్లో మరో అంశముంది, పశువుల తొలిచూలు పిల్లల గురించి. దాన్ని కూడా క్లుప్తంగా చూసేద్దాం. తప్పకుండా. చివరుగా 19వ వచనం నుండి పశువుల గురించి నియమాలున్నాయి. తమ గోవులలోగాని, గొర్రె మేకలలోగాని పుట్టే తొలిచూలు మగపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠించాలి,
వాటిని దేవునికి ప్రత్యేకపరచాలి అన్నమాట. కొన్ని పనులు వాటితో చేయకూడదని కూడా ఉంది. అవును, తొలిచూలు కోడెతో పొలం దున్నకూడదు, తొలిచూలు గొర్రెబోచు కత్తిరించకూడదు. దీని వెనుకున్న ఆచారమేంటంటే, ఇలా ప్రతిష్ఠించిన పశువులను దేవుడు ఎన్నుకున్న స్థలంలో, అంటే తర్వాత కాలంలో అది యెరూషలేము దేవాలయమైంది, అక్కడ ప్రతి సంవత్సరం కుటుంబమంతా కలిసి దేవుని సన్నిధిలో తినాలి. ఇదొక పండుగలాంటిదన్నమాట. దేవుడిచ్చిన సమృద్ధికి, సంతాన వృద్ధికి కృతజ్ఞతగా. సరిగ్గా. అయితే ఒకవేళ ఆ తొలిచూలు పశువులో ఏదైనా లోపముంటే, కుంటిదైనా, గుడ్డిదైనా లేదా మరేదైనా శాశ్వత లోపముంటే, దాన్ని యెహోవాకు బలిగా అర్పించకూడదు. మరి ఆ లోపమున్న పశువుల్ని ఏం చెయ్యాలి? వదిలేయాలా? లేదు, వాటిని వృధా చేయక్కర్లేదు. వాటిని వాళ్లు నివసించే ఊళ్లలోనే, వారి పురములలోనే మామూలు మాంసం తిన్నట్టు తినవచ్చు. హా, అంటే యాజకులే కాకుండా సాధారణ ప్రజలు కూడా తినవచ్చా? అవును, ఆ సమయంలో మతపరంగా అపవిత్రులుగా ఉన్నవారు కూడా తినవచ్చు అని ఉంది. అయితే ఒక్క ముఖ్యమైన నిబంధన మాత్రం ఉంది. రక్తాన్ని తినకూడదు అనేది కదా? అవును, రక్తాన్ని మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలా నేలమీద పారబోయాలి. ప్రాణం రక్తంలో ఉంటుంది, ఆ ప్రాణం దేవునికి చెందినది అనే బలమైన నమ్మకం దీని వెనక ఉంది. అంటే మొత్తం మీద చూస్తే తమకు కలిగిన దానిలో మొదటిది, శ్రేష్టమైనది దేవునికి సమర్పించడం ద్వారా ఆయన ఆధిపత్యాన్ని గుర్తించడం, ఆయన ఇచ్చిన వాటికి కృతజ్ఞత చూపించడం, ఇదే ఈ ఆచారం ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా. అద్భుతం. ఈరోజు మనం ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం నుండి నిజంగా ఎన్నో లోతైన విషయాలు తెలుసుకున్నాం. 7 ఏళ్లకుసారి రుణమాఫీ, పేదల పట్ల కనికరం, బాధ్యతాయుతమైన ఉదారత. అలాగే దాస్యంలో ఉన్నవారికి కాల పరిమితితో కూడిన విముక్తి, ఆర్థిక చేయూత, తమకు కలిగిన మొదటి ఫలాలను దేవునికి సమర్పించడం. ఇవన్నీ ఆనాటి సమాజపు విలువల గురించి, వారి జీవన విధానం గురించి మనకు ఎంతో చెప్తున్నాయి. ఈ నియమాలన్నిటినీ దైవ ఆశీర్వాదాలతో ముడిపెట్టడం కూడా మనం గమనించాం. నిజమే. ఇవన్నీ కలిసి ఒక సమగ్రమైన నైతిక, సామాజిక, ఆర్థిక వ్యవస్థను సూచిస్తున్నాయి కదా. ముగింపుగా ఒక ఆలోచన. అంటే చెప్పండి. ఈ పురాతన నియమావళి ముఖ్యంగా రుణ విమోచన, పేదల సంక్షేమం, కార్మికుల హక్కులు ఆ కాలపు పరిమితుల్లోనే అయినా ఇవి మనల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఎలా? అంటే 1000 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ సూత్రాలు నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలు, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన ఇలాంటి అంశాలపై జరుగుతున్న చర్చలకు ఏమైనా పాఠాలు నేర్పగలవా? ఆసక్తికరమైన ప్రశ్న. ఉదాహరణకు, ప్రతి 7 ఏళ్లకు ఆర్థిక రీసెట్ అనే ఆలోచన. అవును. నేటి అప్పుల సంక్షోభాల నేపథ్యంలో అది ఎంతవరకు ఆచరణీయం లేదా కనీసం స్ఫూర్తిదాయకం కాగలదా? ఆలోచించాల్సిన విషయమే. అలాగే ఇంకో కోణం, తమ గతాన్ని, ఆ ఐగుప్తు బానిసత్వాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా నైతిక ప్రవర్తనను ప్రేరేపించడం. అవును, జ్ఞాపకశక్తికి, నైతిక బాధ్యతకు మధ్య ఉన్న ఆ బంధం ఎంత బలంగా చూపిస్తుందో గదా. ఈ గతం నీడ వర్తమానపు నైతిక ఎంపికలను ఎలా ప్రభావితం చెయ్యాలో నిర్దేశించడం. దీని గురించి కూడా శ్రోతలు ఆలోచించడానికి అవకాశం ఉంది. ఈ పురాతన మాటల్లో నేటి మన సమాజానికి కూడా ప్రతిధ్వనించే అంశాలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలించడం ముఖ్యమనుకుంటాను. ఖచ్చితంగా.